మీ పూర్వజన్మలో మీరు ఏమై ఉంటారు? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా? గతం లేదా పునర్జన్మ అనేది ఉంటుందా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈ విషయంలో కొందరు ఉంటుందని, మరికొందరు ఉండదని నమ్ముతారు. అయితే ఈ రెండు రకాల కోవలకు చెందిన వ్యక్తులు పునర్జన్మ ఉందా లేదా అని తెలుసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించరు. ఎందుకంటే మన మతం కూడా మీకు రెడీమేడ్ సమాధానాలు ఇచ్చింది కాబట్టి. చిన్నప్పటి నుంచి ముస్లింలకు పునర్జన్మ లేదని, హిందువులకు పునర్జన్మ ఉందని చెబుతుంటారు. ఇప్పుడు మనం దాని గురించి పరిశోధన చేసే పని లేదు. ఎందుకంటే మతం ప్రతిదీ కనుగొన్నప్పుడు మీరెందుకు ఆందోళన చెందుతున్నారు? ఈరోజు మనం పునర్జన్మకు సంబంధించిన కొన్ని వాస్తవాలపై మాట్లాడుకుందాం. కానీ మాట్లాడుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గత జన్మలో ఏమై ఉంటారో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించని యాహూదీ, క్రిస్టియానిటీ మరియు ఇస్లాం ఈ మూడు మతాలకు సమాంతరంగా హిందూ, జైన మరియు బౌద్ధ మతం మూడు మతాలు పునర్జన్మ వాస్తవమని నమ్ముతాయి. అరబ్లో ఏ పిల్లవాడు తన పూర్వజన్మను గుర్తుంచుకోడు. కానీ భారతదేశంలో తన పూర్వజన్మలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్న పిల్లవాని కథలు చాలా ఉన్నాయి. అసలు ఎందుకు అలా జరిగింది? సైన్స్ ఈ విషయంలో ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉంది. అసలు అలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ అలా జరిగితే ఏమవుతుందనే విషయంపై వారు ఎలాంటి నిర్ధారణకు రాలేదు. హిందూ మతం పునర్జన్మను నమ్ముతుంది. గీతలో చెప్పిన దాని ప్రకారం ఆత్మ తన పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఆత్మ మోక్షాన్ని పొందుతుందని కూడా నమ్ముతుంది. మన శరీరం 5 రకాల ధాతువులతో నిర్మితమైంది. అవి ఆకాశం, గాలి, నిప్పు, నీరు మరియు భూమి. అవి వారి వారి కర్మలను బట్టి వాటి ప్రాధాన్యతలు కలిగి ఉంటాయి. ఆకాశం అనేది ఊహపై ఆధారపడి ఉంటుంది. అంటే దానికి గతం అనేది ఉండదు. గాలిని చూడలేము, కానీ అనుభూతి చెందుతాం. కాబట్టి ఇది ఊహించదగిన అంశం కాదు. అసలు శరీరం నాశనమైనప్పుడు ప్రాణం ఆకాశంలోనే కలిసిపోతుంది. గాలి కూడా గాలిలోకి ప్రవేశిస్తుంది. అగ్ని అగ్నిలో కలిసిపోతుంది. మరియు నీరు నీటిలో కలిసిపోతుంది. చివరికి అది భూమిలో భాగమైన బూడిదగా మారుతుంది. దీని తర్వాత ఏదైనా మిగిలి ఉంటే అది ఆత్మ. కానీ దీని తర్వాత కూడా ఏదైనా మిగిలి ఉంటే అదే 6వ ధాతువు. ఈ 6వ ధాతువు గురించి మాట్లాడుకుందాం. మనస్సు మరియు మెదడు రెండు ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తాయని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఖచ్చితంగా మెదడును మనస్సు అని పిలవలేం. అప్పుడు మనస్సు అంటే ఏమిటి? శరీరం నాశనమైనప్పుడు మనస్సు నాశనమవుతుందా? శరీరం భౌతిక ప్రపంచంలో భాగం, కానీ మనస్సు భౌతికం కానిది. ఈ మనస్సు ఆత్మతో పాటు ఆకాశ రూపంలో ఉంటుంది. 7వ ధాతు కూడా మిగిలి ఉంది. అదే బుద్ధి. మనం చూసినవి, అనుభవించినవి ఆకాశ రూపంలోనే ఉంటాయి. దీని తర్వాత చివరి అంశం అహంకారము. ఇది పొగరు ఉన్నవాడి అహంకారము. ఆత్మ యొక్క చివరి బిందువుని అహం అంటారు. సృష్టి అహంకారం నుండి ఉద్భవించింది. గీతలో 8 అంశాలు చర్చించబడ్డాయి. ఆ 8 అంశాల గురించి మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే వేదాలలోని చివరి భాగమైన ఉపనిషత్తులను చదవండి. దాదాపు 1008 ఉపనిషత్తులు ఉన్నాయి. యోగాలో మనస్సు, బుద్ధి మరియు అహంకారానికి చిత్తమని పేరు పెట్టారు. ఈ చిత్తమే ఆత్మ యొక్క మాస్టర్ చిప్. ఇది మాస్టర్ పెన్ డ్రైవ్. దీనిలో లక్షలాది జన్మల డేటా స్టోర్ అయి ఉంటుంది. చిత్తం యొక్క ప్రవృత్తులను నిగ్రహించలేం. కాబట్టి చిత్తంను నిర్మూలించడం కష్టం. మరియు దానిని నాశనం చేసినవాడు మోక్షాన్ని పొందుతాడు. సో మీ పూర్వజన్మ గురించి ఎలా తెలుసుకోగలరు? యోగంలో అష్టసిద్ధి కాకుండా ఇతర 40 రకాల సిద్ధాల వర్ణన ఉంది. అందులో ఒకటి పూర్వజన్మ జ్ఞాన సాధన యోగం. ఈ యోగ సాధన ద్వారా ఒక వ్యక్తి తదుపరి మరియు పూర్వజన్మల జ్ఞానాన్ని పొందుతాడు. ఈ ధ్యానం ఖచ్చితంగా కష్టం, కానీ అర్హత కలిగిన వారికి ఇది సులభం. కాబట్టి మీ గత జన్మను ఎలా తెలుసుకోవాలంటే ముందుగా చిత్తంను స్థిరపరచడం అవసరమని యోగా చెబుతోంది. అప్పుడే ఈ చిత్తంలో నిక్షిప్తమైన గత జన్మల జ్ఞానబీజం ఆర్కైవ్ చేయబడుతుంది. చిత్తంలో సంస్కారాలను సహనం ద్వారానే పూర్వజన్మ జ్ఞానం లభిస్తుంది. చిత్తంను స్థిరంగా ఉంచాలంటే నిరంతర ధ్యానం అవసరం. చిత్తం స్థిరంగా మారినప్పుడు, అంటే మనస్సు సంచరించడం మానేసి ఏకాగ్రత అయిన తర్వాత అది శ్వాసలోనే స్థిరంగా మారుతుంది. అప్పుడు 34 నిమిషాల ధ్యానం కోసం మీరు మంచం మీద నిద్రపోయినప్పుడల్లా కళ్ళు మూసుకుని మీ దినచర్యలో జరిగే సంఘటనలను రివర్స్ ఆర్డర్లో గుర్తు చేసుకోండి. మీరు నిద్రపోయే ముందు ఏం చేస్తున్నారో, అంతకుముందు ఏం చేస్తున్నారు, అదేవిధంగా మీరు ఉదయం నిద్రలేచే వరకు జ్ఞాపకాలను రివైండ్ చేసుకోండి. రొటీన్ పనిని కొనసాగిస్తూ రివర్స్ మెమరీని పెంచుకుంటూ ఉండండి. ధ్యానంతో ఇలా స్మరణను కొనసాగించడం వల్ల కొన్ని నెలల తర్వాత జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అక్కడ కొత్త అనుభవాలతో పాటు మీ గత జన్మల గురించి తెలుసుకునే తలుపులు కూడా తెరవబడతాయి. జైన మతంలోకి వెళ్తే జ్ఞాపక శక్తి జ్ఞానంపై వివరణాత్మక ప్రస్తావన ఉంది. ధ్యాన సాధనలో జరిగే మొదటి చర్య మర్చిపోవడం.
పనికిరాని జ్ఞాపకాలను ఖాళీ చేయడమే. మనస్సు చెత్త జ్ఞానం మరియు జ్ఞాపకాలతో ఖాళీ అయ్యే వరకు క్రింద పాతిపెట్టిన అసలు తెలివితేటలు మేల్కొనలేవు. ఈ మేధస్సు మేల్కొన్నప్పుడే మీరు పూర్వజన్మల కులస్మృతి జ్ఞానాన్ని గ్రహించడం ప్రారంభిస్తారు. అప్పుడే గత జన్మల స్మృతులు బయటపడతాయి. ఉదయం మరియు సాయంత్రం 15 నుండి 40 నిమిషాల విపස්සనా ధ్యానం చేయడం అవసరం. మనస్సు మరియు మెదడులో ఏదైనా రుగ్మత ఉంటే అప్పుడు ఆ ప్రయోగం చేయకూడదు. యోగా గురువు లేదా సద్గురువు దగ్గర నేర్చుకున్న తర్వాతే ఈ ప్రయోగం చేయాలి. సాధించిన అనుభవాలు ఏ సామాన్యుడి ముందు చెప్పకూడదు. యోగి యొక్క ఏ రకమైన ధ్యానం సమయంలోనైనా ఆహార నియంత్రణ అవసరం. హిప్నాసిస్ ద్వారా గత జన్మలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. బ్రిటన్లో కూడా కొంతమందిని హిప్నటైజ్ చేసినప్పుడు వారు తమ పూర్వజన్మల సంఘటనలు గుర్తు తెచ్చుకోవడం ప్రారంభించారు. అదేవిధంగా బ్రిటన్కు చెందిన వ్యక్తి హిప్నటైజ్ అయినప్పుడు అతను తన పూర్వజన్మలో తన పేరు రాఫెల్ అని చెప్పాడు. మనిషి ప్రయత్నం చేస్తే వర్తమానం నుండి 9 జన్మల వరకు మనుషుల గురించి తెలుసుకోగలడని నమ్ముతారు. అయితే దీనికి శిక్షణ పొందిన మాస్టర్ మరియు కఠినమైన అభ్యాసం అవసరం. భారతీయ ఋషులు వశీకరణను యోగ నిద్ర అంటారు. హిప్నాసిస్ ప్రక్రియను కూడా మనమే చేసుకోవచ్చు. దీనిని స్వయం వశీకర అంటారు. మీరు ఇతరుల ద్వారా కూడా హిప్నటైజ్ అవ్వచ్చు. దీనిని హిప్నాసిస్ అంటారు. యోగా అనేది వ్యక్తి ట్రాటెక్ ద్వారా హిప్నాసిస్ స్థితికి చేరుకునే ఒక ఖచ్చితమైన పద్ధతి. హిప్నాసిస్ ద్వారా గాఢ నిద్రలోకి వెళ్ళవచ్చు మరియు ఒకరి పూర్వజన్మ జ్ఞాపకాలను మేల్కొల్పవచ్చు. హిప్నాసిస్ కాకుండా గత జన్మను కాయోత్సర్గ పద్ధతి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఒక వ్యక్తి తన శరీరం యొక్క స్పృహ నుండి విముక్తి పొందాలి. శరీరాన్ని ఒత్తిడి లేకుండా ఉంచే ప్రక్రియను కాయోత్సర్గ అంటారు. ఈ ప్రక్రియలో వ్యక్తి యొక్క శరీరం యొక్క చంచలత్వం పోయి శరీరం స్థిరంగా మారుతుంది. శరీరం యొక్క అనుబంధం మరియు ప్రాపంచిక బంధం సడలించడం ప్రారంభమవుతుంది మరియు శరీరం మరియు ఆత్మ మధ్య విడిపోయిన భావన ఉంటుంది. దీని తర్వాత వ్యక్తి గత జన్మ యొక్క సంఘటనల మధ్య చేరుకుంటాడు. వశీకరణం మరియు కాయోత్సర్గం కాకుండా గత జన్మ జ్ఞాపకాలలోకి ప్రవేశించడానికి మరో మార్గం ఉంది. అది అనుప్రేక్ష. జైన సంప్రదాయంలో అనుప్రేక్ష అనేది ఒక ప్రక్రియ అని చెప్పబడింది. దీనిని ఉపయోగించి ఒక వ్యక్తి సూచన భావన ద్వారా స్వయంచాలకంగా మునుపటి జన్మ జ్ఞాపకార్థంలోకి ప్రవేశిస్తాడు. స్వచ్ఛమైన మనస్సు ఏర్పడుతుంది. దాని అభ్యాసం ద్వారా ఒక వ్యక్తి అతను ఎక్కడున్నాడో తెలియని స్థితికి చేరుకుంటాడు. గత సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉండగా అది అతని ముందు సాక్షాత్కారం అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకెలా అనిపించింది కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.